మన దేశంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ వ్యాపారాన్ని అంటే ప్రాఫిట్స్ ఇచ్చేటువంటి వ్యాపారాల్లో చీపురు మేకింగ్ బిజినెస్ ఒకటి. చూడడానికి చాలా చిన్నగా అనిపించినా చాలా ఉంటాయి దీంట్లో డీప్‌గా. ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే కొన్ని రోజుల్లోనే పెట్టిన డబ్బు మొత్తం వెనక్కొస్తది. దీంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. ప్రతి నెల మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు. చీపుర్ల తయారీయేనేమో అని స్కిప్ చేశారా? మిమ్మల్ని నేనేం కాపాడలేను. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ బిజినెస్. బ్రహ్మాండంగా డబ్బులు పెట్టుకొని మీకు నామోషి అయితే ఏ పని చేసుకోవడానికి నామోషి ఉండకూడదు. కష్టపడేవాడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అవమానం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ అలాంటి ఫీలింగ్ ఉంటే వేరే వాళ్ళని పెట్టి అయినా పని చేయించుకోవచ్చు. వాళ్ళకి సక్రమంగా వాళ్ళకి చేతికి అందే శాలరీస్ ఇచ్చి చక్కగా చేయించుకోండి పని. కానీ ఈ బిజినెస్ మాత్రం మిస్ అవ్వకుండా పూర్తిగా ఆఖరి దాకా వినండి. ఎందుకంటే ఇది నిత్యం వాడేటువంటి వస్తువు ఇళ్లలో. కాబట్టి దీనికి మార్కెట్‌లో బ్రహ్మాండమైన డిమాండ్ ఉంటుంది. ఇది మేకర్స్ తగ్గిపోతున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి దీని మేకింగ్ గనక జాగ్రత్తగా తెలుసుకొని మెషిన్స్ లేకుండానే తయారు చేసుకోవచ్చు మ్యాక్సిమం. మెషిన్ అవసరమే ఉండదు, మర్చిపోయాను నేను, సారీ. సో దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని అడగట్లా. నాకు కావాల్సింది ఒకటే, మీకు తెలుసు అదేంటో. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ నాకు కొన్నంత బలాన్ని ఇచ్చేస్తుంది, నాకు మా టీంకి. ఈ వీడియో ఎడిట్ చేసే కుర్రాడు కానీ నేను కానీ చాలా సంతోషపడతాం మీరు ఇచ్చే ఒక్క కామెంట్కి. కాబట్టి దయచేసి రిక్వెస్టింగ్గా అడుగుతున్నా, గుడ్ ఇన్ఫర్మేషన్ లేదా థ్యాంక్ యూ భయ్యా అని రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఇలాంటి బిజినెస్ల గురించి తెలుసుకోవడానికి ఎంతో మందితో మాట్లాడాలి, మేము డీప్ రీసెర్చ్ చేయాలి. ఉత్తినే అట్లా కూర్చుని ఏదో చెప్పేసాము ఉపోద్ఘాతం అంటే కాదు కదా. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. మీరు ఇంటర్నెట్లో చూసే ఫన్నీ వీడియోలో, సినిమా వీడియోలో, డ్యాన్స్ వీడియోలో కాదు కదా. ఇది చాలా ఇన్ఫర్మేషన్ చాలా జాగ్రత్తగా చెప్పాలి. కాబట్టి దానికోసం మేము కష్టపడతాం. అందుకే మేము అడుగుతుంది ఒక్కటే, గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ అయితే ఇవ్వండి. సో ఎప్పుడు డిమాండ్ ఉండేటువంటి బిజినెస్ ఇది. 365 డేస్ పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ తమ ఇంట్లోనే ఒక చిన్న గదిలో ఎటువంటి పెద్ద పెద్ద మెషిన్స్ లేకుండా ఈ బిజినెస్ని చాలా తెలివిగా జాగ్రత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. మార్కెట్ ఒడిదుడుకులతో దీనికి సంబంధం ఉండదు. స్థిరమైనటువంటి సంపాదన ఇస్తుంది. అది కుటీర పరిశ్రమ అని పిలవచ్చు దీన్ని. దీనికి ఎంత పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వస్తుందని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ వ్యాపారాన్ని ముఖ్యంగా చీపురు, ఇంట్లో కూల్చే చీపుర్లతో, ఇల్లు లోపల ఊడ్చేటువంటి వాడే గడ్డి చీపుర్లు అంటారు ఒకటి. రెండోది ఇంటి బయట రోడ్ల మీద వాడేటువంటి కొబ్బరి ఈనెల చీపురు అని పిలుస్తారు వీటిని. వీటికి కావాల్సినటువంటి ముడి సరుకు తక్కువ ధరకు, ఆల్మోస్ట్ జీరో ప్రైస్కి దొరుకుతుంది. మార్కెట్లో చీపురు గడ్డి కిలో 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు దొరుకుతుంది కిలో. చాలా తక్కువ అనమాట. సో కొబ్బరి ఈనెలు కేజీ 10 రూపాయల నుంచి 30 రూపాయలు చాలా ఈజీగా మనకు దొరికేస్తున్నాయి. వీటికి తోడుగా చీపురి చివర వేసేటువంటి ప్లాస్టిక్ హ్యాండిల్స్ ఒక్కొక్కటి కేవలం 4 లేదా 5 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు అయిందనుకోవచ్చు. ఆ లెవెల్లో మీకు హోల్సేల్ మార్కెట్లో దొరుకుతాయి. వీటిని కట్టడానికి ఉపయోగించేటువంటి ఇనప తీగ లేదా ప్లాస్టిక్ దారాల యొక్క ఖర్చు కూడా చాలా చాలా తక్కువగానే ఉంటుంది. 1 కిలో ముడి సరుకు కొనుగోలు చేస్తే దాంతో సుమారు 4 నుంచి 5 చీపుర్ని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెట్టుబడి లాభాల విషయానికి వస్తే ఈ వ్యాపారానికి కేవలం 5,000 లేదా మహా అయితే 10,000 ప్రాథమిక పెట్టుబడి పెట్టుకుంటే సరిపోతుంది క్యాపిటల్. సాధారణ గడ్డి చీపుర్ని తయారు చేయడానికి అన్ని ఖర్చులు కలుపుకొని ఒక 20-25 రూపాయల వరకు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ దీన్ని స్థానిక మార్కెట్లో 50, 60, 70, 100, 150 కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు, చాలా మంచి క్వాలిటీ అయితే. అదే కొబ్బరి చీపురు అయితే 10 రూపాయల ఖర్చుతో తయారయ్యి 70 రూపాయల వరకు అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు చాలా ఈజీగా. కాబట్టి ఒకవేళ ఇంకా క్వాలిటీగా ప్యాక్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్లు పెడతాను నేను, అమ్ముతాను అనుకుంటే ఒక్కొక్క చీపురు మీద 150 నుంచి 250 వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లెక్కన రోజుకి వెంటనే కాకపోయినా నేను అనేది ఏంటంటే వెంటనే అమ్మేస్తారు మీరు 100 చీపుర్లు, నేను చెప్పట్ల. ఏదైనా లాంగ్ టర్మ్ ప్లాన్, ఒక 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, పోనీ 1 ఇయర్ తర్వాత ఒక రోజుకు 100 చీపుర్లు అమ్మగలిగారు. ఫస్ట్ మంత్ 2 అమ్మారు, సెకండ్ మంత్ ఒక 10-20 అమ్మగలిగారు, థర్డ్ మంత్ మీకు గ్రిప్ వచ్చింది, థర్డ్ మంత్లోపు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, గ్రిప్ వచ్చి ఒక 40-50 వరకు అమ్మగలిగారు. అట్లా 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 పెంచుకుంటూ వెళ్తే చాలా మంచిగా ఒక 100 చీపుర్ల వరకు అమ్ముకునే రోజులు వస్తాయి. అప్పుడు 40,000, 50,000 వరకు జమ్మేసుకోవచ్చు. సో నెట్ ప్రాఫిట్, అన్ని ఖర్చులు పోనొచ్చే నెట్ ప్రాఫిట్ మీ జేబులో వేసుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి ఫస్ట్ మంత్లోనే తిరిగి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ వ్యాపారంలో ఉంటుంది. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి.